స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశ క్షేమం నిమిత్తమై యేసుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశ నాయకులుగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రులందరినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని దేవుని విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించి ప్రజలకు ఒక సుభిక్షమైనటువంటి క్షేమకరమైనటువంటి అనుభవాలన్నీ కూడా ప్రభు దయచేయనట్లుగా యేసుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశ సరిహద్దుల్లో ప్రభు పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయాలి. శత్రువుల యొక్క కుట్రలన్నింటినీ కూడా ప్రభు తొలగించినట్లుగా, అలాగే రక్షణ బలగాలైనటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ప్రభు బలపరుచినట్లుగా, ఆర్మీలో ఉంటున్నటువంటి వారందరినీ కూడా ప్రభు తన ఉన్నతమైనటువంటి క్షేమంతో కాపాడినట్లుగా యేసుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశంలో శాంతి, ఐక్యత, సామరస్యాన్ని ప్రభు కలుగు చేయాలి. మత, జాతి, భాష, ప్రాంత భేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలుగు చేయాలి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమను, గౌరవాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందింపజేయనట్లుగా, హింసలు, కలహాలు, అల్లర్లు ఆగిపోయినట్లుగా యేసు